అందరికీ నమస్తే అండి. నేను మీ శివరామకృష్ణ. మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర డిప్యూటీ సీఎం, అలాగే మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ రామ్ తాళూరి గారు మన పిఠాపురం నియోజకవర్గంలో కమిటీలు వేయడం ప్రారంభించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. నిన్న పిఠాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన నేను, అలాగే మా టీం, మా ఊరి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ వెళ్ళి ఈ కమిటీల కార్యక్రమంలో పాల్గొని ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంగా కమిటీల నిర్వహణ కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుండి కూడా నాకు విపరీతంగా ఫోన్ కాల్స్ రావడం మొదలెట్టాయి. కమిటీల ప్రక్రియ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది, రకరకాల ప్రశ్నలు. సుమారు 20 మందికి నేను చెప్పినట్లుగా చెప్పవలసి వచ్చింది. అందుకనే ఈ వీడియో ద్వారా అందరికీ ఈ విషయం చేరవేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అసలు కమిటీల ప్రక్రియ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక గ్రామానికి ఒక 12 వార్డులు ఉన్నాయనుకుంటే 12 వార్డులకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, అలాగే ఓటర్లు, సానుభూతి పరులు ఎవరైనా సరే ప్రతి వార్డుకి కూడా మినిమం 10 నుండి 20, 25, 30 మన ఇష్టం. మినిమం 10 నుండి ఎంతమందినైనా మనం అక్కడికి తీసుకుని వెళ్ళాలి. అంటే ఒక వార్డుకి 10 మంది అనుకుంటే 12 వార్డులు అనుకుంటే మినిమం 120 మందిని మనం అక్కడికి తీసుకెళ్ళవలసి ఉంటుంది చేబ్రోలు పార్టీ ఆఫీస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత 1వ వార్డుని పిలిచినప్పుడు 1వ వార్డుకి సంబంధించిన మొత్తం అందరినీ కూడా ఒక గదిలో పెడతారు. అలాగే 2వ వార్డులో ఉన్న వాళ్ళు ఒక గదిలో, 3వ వార్డులో ఉన్న ఒక గదిలో, ఇలాగ 12 వార్డులకి డిఫరెంట్ ప్లేసెస్ కేటాయించడం జరుగుతుంది. మొత్తం అందరినీ విడివిడిగా కేటాయించిన తర్వాత అప్పుడు ఈ నామినేషన్ అలాగే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నమాట. ఇప్పుడు 1వ వార్డు తీసుకుంటే 1వ వార్డులో ఈ వార్డు ఇన్ఛార్జిగా ఎవరు నిలబడతారు అని అక్కడ వాళ్ళు అడిగినప్పుడు ఎవరో ఒకరు చేయిస్తారు, నేను నిలబడతానండి అని చెప్పి. అప్పుడు వాళ్ళకి మిగిలిన వాళ్ళని అడుగుతారనమాట. ఈ పలానా శివరామకృష్ణ నిలబడుతున్నాడు 1వ వార్డు ఇన్ఛార్జిగా, ఎంతమంది ఇతనికి సపోర్ట్ చేస్తారు అని అడుగుతారు. అని అడిగినప్పుడు అక్కడ ఉన్నది ఒకే టీం అయితే వాళ్ళందరూ ఏకపక్షంగా శివరామకృష్ణ మీ ఏకగ్రీవంగా ఈయనకి చేస్తున్నామని చెప్తారు. అక్కడతో ఓటింగ్ ప్రక్రియ అయిపోయింది. అర్పా శివరామకృష్ణని 1వ వార్డు ఇన్ఛార్జిగా ప్రకటించేస్తారు. అలా కాకుండా ఒకవేళ 2 టీంలు వెళ్ళి ఒక టీం ఒక 10 మంది, మరో టీం ఒక 10 మంది వెళ్ళి అక్కడ ఓటింగ్లో పాల్గొన్నాయనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే శివరామకృష్ణని ఎవరు సపోర్ట్ చేస్తున్నారన్నప్పుడు అక్కడ అందరూ చేతులు ఎత్తాలి. అదే శివరామకృష్ణని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు చేతులు ఎత్తాలి. అలాగే పలానా గోవిందరాజు తరఫున ఎంతమంది నిలబడుతున్నారు అని అడిగినప్పుడు అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేతులు ఎత్తాలి. వీళ్ళిద్దరిలోని ఎవరికి ఒక్క ఓటైనా మినిమం ఒక్క ఓటు మెజార్టీ వస్తుందో వాళ్ళు ఆ వార్డుకి విన్నర్గా ప్రకటించి వాళ్ళని ఆ వార్డు ఇన్ఛార్జిగా ప్రకటించడం జరుగుతుంది. ఈ విధంగా 12 వార్డులు అనుకుంటే కనుక 12 వార్డులకి ఇన్ఛార్జీల ప్రక్రియ ముగిసిన తర్వాత సపోజ్ ఆ 12 వార్డులు కలిపి 3 బూతులు అనుకుందాం. 1, 2, 3, 4 వార్డులు కలిపి ఒక బూత్, సపోజ్ ఒక 86 బూత్ అనుకుందాం. ఈ 4 వార్డులు వచ్చిన జనాల్ని ఒక చోటకి పెట్టి అప్పుడు మళ్ళీ బూత్ ఎలక్షన్ జరుపుతున్నారు. బూత్ ఎలక్షన్ అంటే 4 వార్డులు ఒక బూత్ కాబట్టి ఆ బూత్కి ఇన్ఛార్జిగా ఎవరు నిలబడతారు అని అక్కడ అడగడం జరుగుతుంది. అలా అడిగినప్పుడు అక్కడ ఎవరో ఒకరు నిలబడతారు. నిలబడినప్పుడు ఈ సమ్ పర్సన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ చేతులు ఎత్తడం. ఒకవేళ 2వ పార్టీ ఉంటే వాళ్ళని అడగడం, వాళ్ళు కూడా చేతులు ఎత్తడం. వీళ్ళిద్దరిలోనూ ఎవరికైతే ఓటింగ్ ఎక్కువ వచ్చిందో వాళ్ళని విన్నర్గా ప్రకటించి ఆ బూత్కి ఇన్ఛార్జిగా వాళ్ళని ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా 12 వార్డులకి 4 వార్డులు కలిపి ఒక బూత్ అనుకుంటే 3 బూతులకి కలిపి 12 + 3 15 మంది ఆల్రెడీ ఎంపిక జరిగిపోయినప్పుడు వీళ్ళనందరినీ ఒక హాల్లోకి తీసుకొచ్చేసి మొత్తం ఎన్నిక అయిన వారు, అక్కడ ఎన్నిక చేయడానికి వచ్చిన ప్రజలు, ఓటర్లు అందరినీ కూడా ఒక హాల్లో మళ్ళించేసిన తర్వాత అప్పుడు ఆ ఊరికి గ్రామ ఇన్ఛార్జ్ ఎన్నిక జరుగుతుందన్నమాట. ఇన్ఛార్జ్ ఏకపక్షంగా ఒకరే అనుకుంటే ఇబ్బంది లేదు. అక్కడ మళ్ళీ 2 నిలబడినా 3 నిలబడినా సేమ్ ఇదే ప్రాసెస్. 2 నిలబడితే ఫస్ట్ ఒకరు నిలబెడతారు. ఈ పలానా ఎక్స్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే చేతులు ఎత్తాలి. తర్వాత పలానా వైకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చేతులు ఎత్తాలి. పలానా జడ్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు చేతులు ఎత్తాలి. ఈ చేతులు ఎత్తిన దాంట్లో ఎవరికి ఒక ఓటు మెజారిటీ వచ్చినా వాళ్ళని విన్నర్గా ప్రకటిస్తారు.
ఈ విధంగా ఒక గ్రామానికి ఒకవేళ 12 వార్డులు అనుకుంటే 12 వార్డులు 3 బూతులు ఒక గ్రామ ఇన్ఛార్జ్ మొత్తం 16 మంది అవుతారు. ఇక్కడతో ఈ ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళని ఎన్నికైన వాళ్ళని మాత్రం ఉండమని, మిగిలిన వాళ్ళ సమయం ఇక అవుతుంది కాబట్టి వాళ్ళని వెళ్ళిపోమని చెప్తారు. వీళ్ళందరికీ కూడా అప్పటికప్పుడే ప్రింటెడ్ పత్రాలు అంటే ఎలక్ట్ అయినట్టుగా మనకు ఒక లెటర్ రామ్ తాళ్ళూరి గారి సంతకంతో మనకు ఒక లెటర్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి రామ్ తాళ్ళూరి గారే మళ్ళీ మనతో ఇంటరాక్ట్ అయ్యి ఈ కమిటీలు కేవలం అలంకారం కోసం కాదు, మన పార్టీ మనకి ఇచ్చిన ఒక కర్తవ్యంగానే భావించి పార్టీ బలోపేతానికి మీరు అందరూ కృషి చేయాలని మనందరితో కూడా ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నారు. అక్కడ అందరినీ చెయ్యేలా పెట్టమని ఒక ప్రతిజ్ఞ చేయించి తర్వాత రామ్ తాళ్ళూరి గారు అందరితో మాట్లాడి ఈ విషయాలని చెప్పి అందరితో ఫోటో తీసుకుని అక్కడతో ఈ ప్రక్రియ ముగుస్తుందన్నమాట. అయితే ఈ టోటల్ ప్రక్రియకు సుమారు 2 గంటల పైనే పడుతుంది. ఎందుకంటే వచ్చిన ప్రతి ఓటర్ని అక్కడ పేరు, మొబైల్ నెంబరు, క్యాస్ట్, వార్డు అన్నీ కూడా వాళ్ళు ఒక సిస్టంలో అప్లోడ్ చేస్తున్నారు అనమాట. 1 by 1 అప్లోడ్ చేయడం వల్ల ఎంతమంది ఎక్కువ వస్తే అంతమందికి ఒక్కొక్క మనిషికి కనీసం 1 నిమిషం చూసుకున్నా ఇంచుమించుగా 2 hours పట్టేస్తుంది అనమాట. వీళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏ వార్డుకి ఆ వార్డు, ఒక వార్డు ఒక చోట, రెండో వార్డు రెండో చోట ఇలాగ డివైడ్ చేస్తున్నారు. డివైడ్ చేయడం, ఇక్కడ ఈ అందరినీ ఎంట్రీలు మనం సిస్టంలో ఎంటర్ చేసుకోవడం, డివైడ్ చేయడం, ఎలక్షన్ పెట్టడం, విన్నర్ని ప్రకటించడం, తర్వాత వీళ్ళందరికీ లెటర్లు టైప్ చేయడం, మళ్ళీ అన్నిటి మీద రామ్ గారు సంతకం పెట్టడం, తర్వాత వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వడం, మాట్లాడడం, మళ్ళీ ప్రతిజ్ఞ చేయించడం, చివరిగా ఫోటో తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2 to 3 hours పడుతుంది. అయినా సరే మన జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే రామ్ తాళ్ళూరి గారు అయితే రాత్రి 12 అయింది మా ఊరు అయ్యేసరికి. 12 గంటలకు కూడా ఆయన కనీసం డిన్నర్ కూడా చేయకుండా అలాగే మాట్లాడుతూ సంతకాలు పెడుతూ ఫోటోలు తీసుకుంటూ ఇంకా చాలా కష్టపడుతున్నారు. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. పొద్దుట 8ంటికి మొదలెట్టింది రాత్రి 12 వరకు ఇంకా అసలు ఇంకా అన్స్టాపబుల్ అన్నట్టుగా ఈ కార్యక్రమం జరిగిందనమాట. అయితే ఇందులో ఇంకో విషయం ఏమిటంటే ఒక ఊరి నుంచి 2 టీంలు వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళ 2 టీంలు పిలుస్తున్నారు. పిలిచి పైన ఇలా ఇద్దరు ఎలక్షన్ చేసుకోవడం కంటే మనది జనసేన పార్టీ కాబట్టి మీరు మాట్లాడుకుని మీరు ఒక అండర్స్టాండింగ్ వస్తే ఎన్నికలు లేకుండా ఏకపక్షంగానే నిర్ణయం తీసుకుంటే అందరికీ బాగుంటుంది, ఒక స్నేహ వాతావరణం ఉంటుందని చెప్పడం, ఆ విధంగా తీసుకెళ్లే విధంగా రామ్ తాళ్ళూరి గారు మోటివేట్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము భోగాపురం నిన్న ఎలక్షన్కి వెళ్దామని వెళ్ళాం. అయితే రామ్ తాళ్ళూరి గారు మాటలు విన్న తర్వాత ఇరు వర్గాలు కూడా చాలా ఇంకెందుకు ఎలక్షన్ అనిపించి మేము కామన్గా మాట్లాడుకుని మీరు అవి తీసుకోండి, మేము ఇవి తీసుకుంటాం అన్నట్టుగానే ఇంకా ఏకపక్షంగా ఎలక్షన్ జరిపించడం జరిగింది. అయితే ఇందులో చెప్పాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే వార్డుకు కానీ, బూతుకు కానీ, గ్రామాధ్యక్షుడు కానీ పోటీ చేసే వ్యక్తికి కంపల్సరీగా జనసేన సభ్యత్వం ఉండాలి. రెన్యువల్ చేయించుకోకపోతే కూడా కుదరదన్నమాట. ఖచ్చితంగా జనసేన సభ్యత్వం ఫోర్స్లో ఉండాలి, రన్నింగ్లో ఉండాలి, ఖచ్చితంగా సభ్యత్వం ఉండాలి. అదేవిధంగా ఓటు వేసే ఓటర్లకి సభ్యత్వం ఉంటే మంచిది, లేకపోయినా పర్వాలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు పోటీ చేసే వాళ్ళకి ఖచ్చితంగా సభ్యత్వం ఉండేలా చూసుకోండి. మీ సభ్యత్వం కార్డును కూడా మీకు కూడా తీసుకుని వెళ్ళండి. పోటీ చేసే వాళ్ళు మాత్రం ఉంటే చాలు, మిగతా వాళ్ళకి కంపల్సరీ కాదు, ఉంటే మంచిది. మన జనసేన కార్యకర్తలనే తీసుకెళ్తే మంచిది అనమాట. ఈ విధంగా గ్రామానికి సంబంధించిన కమిటీలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత మండల కమిటీ సిస్టమ్ ప్రారంభిస్తారని చెప్పడం జరుగుతుంది. ఈ మండల కమిటీ ఎలా జరుగుతుంది అనేది మనం మరో వీడియోలో మాట్లాడుకుందాం. మొత్తం ఒకే వీడియో అయితే కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఈ సందర్భంగా అక్కడ నిరంతరం పనిచేస్తున్న మన ఐటీ టీంకి, అలాగే రామ్ తాళ్ళూరి గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారనమాట. ఇంకా అందులో 1% కూడా తిరగలేదు. ఏ కార్యక్రమం పెట్టినా పిఠాపురం నుంచి మొదలు పెడతానని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం, పైలట్ ప్రాజెక్టుగా మన పిఠాపురంలో ప్రారంభించడం అనేది మన పిఠాపురం వాసులుగా మనకెంతో గర్వకారణం. ఇది కూడా ఈ కమిటీ సిస్టమ్ కూడా పైలట్ ప్రాజెక్టుగా మన పిఠాపురంలో ప్రారంభమైనందుకు మనందరం ఎంతో గర్వపడాలి. అదేవిధంగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రతి గ్రామం కూడా సహృద్భావంతో స్నేహ వాతావరణంలో కమిటీని పూర్తి చేయవలసిందిగా ఒక సోదరుడిగా నేను మీ అందరినీ విన్నవించుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.